హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విషయంలో సస్పెన్స్ కు తెరపడింది టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు 2 వారాల క్రితమే ఈ నియామక కసరత్తు పూర్తయిన తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న టీపీసీసీ బాధ్యతల మహేష్ కుమార్ అందుకోనున్నారు 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు ఇక పీసీసీ అధ్యక్ష పదవికి మధుమాస్కి గౌడ్ జీవన్ రెడ్డి జగ్గారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అద్దంకి దయాకర్ పోటీ పడ్డారు కానీ చివరకు రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ పీఠం వరించింది పీసీసీ అధ్యక్షుడు ఎవరనే కసరత్తు 2 వారాల క్రితమే పూర్తయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా నేడు ప్రకటించింది మహేష్ కుమార్ గౌడ్ ఇంతకు ముందు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు మరియు న్యూఢిల్లీలో సన్నిహిత పరిచయాలు కలిగి ఉన్నారు టీపీసీసీ అధ్యక్షుడి నియామకం మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో కలిసి చాలాసార్లు న్యూఢిల్లీకి వెళ్లడం గుర్తుండే ఉంటుంది నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంలో పార్టీలో గందరగోళం తలెత్తడంతో హైకమాండ్ తన స్వంత సమయాన్ని వెచ్చించి వివిధ అంశాలను అంచనా వేసింది చివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా కొందరు సీనియర్ నేతలతో చర్చించి బీసీ నేతను నియమించారు అయితే ఈ పదవికి గట్టి పోటీదారుగా ఉన్న ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాస్కి గౌడ్ కు 3 డీల్ వచ్చింది పైగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎదుగుదలలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు 2 కోణాలను ఎత్తి చూపుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున నియామకంలో సామాజిక సమతూకం పాటించాలని హైకమాండ్ భావించింది నామినేటెడ్ పదవులు కేబినెట్ బర్తులు మరియు ఇతర వాటి భర్తీలో తగిన ప్రాతినిధ్యం లభించకపోవడంపై మైనారిటీలు మరియు బీసీలతో సహా కొన్ని వర్గాలు ఒకంత నిరాశకు గురవుతున్నాయి అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కొత్త బీసీ కమిషన్ ను నియమించడం బీసీ జనాభా గణన నిర్వహించడం సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్లు కల్పించడం సవాలుగా ఉన్నందున మహేష్ కుమార్ గౌడ్ నియామకం ద్వారా సంఘం నేతల ఆందోళనలు నియంత్రించడం హైకమాండ్ కు సవాలుగా మారింది బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం రహత్ నగర్ లో జన్మించారు గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనారిటీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా నియమితులయ్యారు 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో 2 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు మహేష్ కుమార్ గౌడ్